హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను షాపింగ్ చేశానని చెప్పాను. షార్ట్ వీడియో పెట్టాను కదా! ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నాను. చూడండి, శారీస్ చూపిస్తాను. చేనేత వస్త్రాలయం 15th ఆగస్ట్కే లాస్ట్ అంట అండి. నాకు అప్పుడే తెలిసింది. వెళ్ళి వెంటనే కొనుక్కున్నాను నెక్లెస్ రోడ్లో. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎగ్జిబిషన్ వాళ్ళు పెడితే నేను ముందే మీకు ఇన్ఫామ్ చేస్తాను. చాలా బాగుండే అండి శారీస్, బెడ్షీట్స్ కానీ, ఇంకా టవల్స్, మన పిల్లలకి క్యాప్స్, అవన్నీ చాలా బాగుండే. చాలా బాగున్నాయి. ఫుడ్ ఐటమ్స్, ప్లాంట్స్ అవి కూడా కొన్ని పెట్టారు. ఎంట్రీ కూడా ఫ్రీయే అండి. ఒక 1 వీక్ పెడతారు అనుకుంటా ఎగ్జిబిషన్స్. వీక్లీ ఉంటాయి అక్కడైతే. ఒక 2-3 టైమ్స్ అయితే వెళ్ళాను నేను. ఇప్పుడు ఫస్ట్ శారీ స్టార్ట్ చేద్దాము. ఇది నెమలి పింఛం కలర్ అంటారు కదా, అది శారీ. నారాయణపేట శారీ అండి. అందరికీ తెలిసే ఉంటుంది నారాయణపేట శారీ. ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది కదా. ఇది పాపకి హాఫ్ శారీ కుట్టిద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారో ఐడియా చెప్పండి. మా పాప 9 years ఉంటుంది. హాఫ్ శారీ కావాలి అని అడుగుతుంది. నారాయణపేటది కుట్టిద్దామని చూస్తున్నాను. ఇదేమో పళ్ళు ఇట్లా వచ్చింది. 1000 రూపీస్ పడిందండి శారీ. ఇంకా ఇదేమో పళ్ళు. శారీ మొత్తం అయితే ప్లెయిన్ వచ్చింది. మనకి కింద బార్డర్ అయితే పెద్దగా వచ్చింది. మొత్తం ప్లెయినే, ఇంకా ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. 1000 రూపీస్ పడింది శారీ. పైన బార్డర్ ఏమో చిన్నగా వచ్చింది, కింద బార్డర్ పెద్దగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ శారీకి వెళ్దాము. ఇది కూడా కాటన్ శారీ అండి. గ్రీన్, మెరూన్, బ్రౌన్ కలర్ 3 కలర్స్ వచ్చింది. మధ్యలో గోల్డ్ లైన్స్ లాగా ఉంది. ఇది కూడా నాకు చూడగానే నచ్చింది శారీ ఎందుకో, ఇక అందుకే తీసేసుకున్నాను. ఇదేమో బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ 1 మీటర్ ఉంటుంది బ్లౌజు. అక్కడ మొత్తం ఓపెన్ చేసి చూసి తీసుకున్నాను బ్లౌజు. ఆ బ్లౌజ్దే ప్యాచ్ వర్క్స్ లాగా మధ్యలో ఇచ్చారు. కొంగుకు కొంచెం ఒక 5-6 అట్లా వచ్చినట్టున్నాయి. చూపిస్తాను చూడండి. మొత్తం శారీ అయితే ఇట్లానే ఉంది. ఆ ప్యాచ్ వర్క్స్ అక్కడక్కడ ఆ ప్యాచ్ వర్క్స్ వచ్చినాయి బ్లౌజ్ది. శారీ అంతా ఇదే కలర్, మొత్తం ఇట్లానే ఉంది శారీ. బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది. శారీ ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ నేను తీసుకున్న శారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి. మీకు ఏ శారీ నచ్చిందో అది కూడా చెప్పండి. మీరందరూ షాపింగ్ చేశారా రాఖీకి, వరలక్ష్మి వ్రతంకి? నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇది పళ్ళుకి ఇట్లా ఇచ్చారండి ప్యాచ్ వర్క్ ఒక 7-8 దాకా వచ్చినాయి మొత్తము. ఇంకా నేను స్టిచ్చింగ్కి ఇవ్వలేదు. కొన్ని శారీస్ ఉండే అవి ఇచ్చేసి వచ్చాను. ఇంక ఇవి నెక్స్ట్ ఇవి ఇవ్వాలి ఇవి. నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాము. ఇది ఇంకొక శారీ, పింక్. మీకు వీడియోలో కొంచెం లైట్గా కనబడుతుంది అనుకుంటా, కానీ ఇది రాణి పింక్ అంటారు కదా, అది అన్నమాట. ఇది నేను లైట్స్ అవన్నీ ఏమో న్యాచురల్గా చూపిస్తున్నానండి మీకు శారీస్. ఇది పింక్కి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది. పళ్ళు ఇది చెక్స్. మొత్తం శారీ అంతా ప్లెయినే. బ్లౌజ్ కూడా గ్రీన్ కలరే ప్లెయిన్ వచ్చింది. ఆ బార్డర్ చెక్స్ మోడల్గా వచ్చిందనమాట.
కింద బార్డర్ చెక్స్ లాగా వచ్చి దానికి గ్రీన్ షైనింగ్గా ఇచ్చారు. బార్డర్ పెద్దగానే ఉంది, షైనింగ్ లాగా ఉంది. మొత్తం శారీ అయితే ప్లెయిన్, బ్లౌజ్ కూడా ప్లెయిన్, బార్డర్ ఇచ్చారు. మొత్తం బార్డర్ ఇచ్చారు, అది పెద్ద బార్డరే ఉంది. ఇంకా జరీ థ్రెడ్స్ ఉన్నాయి. పైకేమో చిన్న బార్డర్ గోల్డ్ కలర్లో వచ్చింది. చూపిస్తున్నాను, లైన్స్ లాగా కనిపిస్తుంది మనకి. దగ్గర నుంచి అయితే కనబడట్లేదు, దూరం నుంచి అయితే బాగానే కనిపిస్తుంది. చిన్న బార్డర్ గోల్డ్ కలర్ షైనింగ్ లాగా ఉంది. అండ్ మనకి కింద బార్డరు గ్రీన్ కలరు షైనింగ్ లాగా ఉండి గ్రీన్ కలర్ లైన్స్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్తో ఇచ్చారు బార్డరు. చాలా బాగుంది శారీ. ఇది 1500 చెప్పారండి. నేను కొంచెం బార్గెన్ చేస్తే 12 అన్నాడు, మళ్ళీ 1100కి తీసుకున్నాను ఈ శారీ. 1100కి తీసుకున్నా శారీ. ఇదేమో ఇది నాకు ఒకరు పెట్టారండి శారీ మా కజిన్ మ్యారేజ్లో. అది కూడా శారీ నేను బ్లౌజ్ అయితే దీన్ని స్టిచ్ చేయించేసుకున్నాను. మామిడి పిందెల బార్డర్ మొత్తం గోల్డ్ కలర్ బార్డర్, పట్టు శారీ ఇది. గోల్డ్ కలర్ రెడ్ కలర్ వచ్చింది బార్డర్ అంతా. మొత్తము పైన కింద రెడ్ కలర్ బార్డర్ అండ్ గోల్డ్ కలర్ మొత్తం జరీతో వచ్చింది. శారీ ఏమో క్రీమ్ కలర్, శారీ ఏమో మధ్యలో మొత్తం క్రీమ్ ఎల్లోయిష్ అండ్ గోల్డ్ కలర్లో ఉంటుంది. చాలా బాగుంది శారీ. పళ్ళు ఏమో రెడ్ కలర్లో వచ్చింది. ఇది పళ్ళు మొత్తం మామిడి పిందెలతోనే ఉంది బార్డర్ అంతా. పట్టు శారీ అండి ఇది. పైన బార్డర్ ఏమో ఇట్లా చిన్నగా ఇచ్చాడు, మొత్తం గోల్డ్ జరీతోనే. ఇదేమో పళ్ళు, బ్లౌజ్ కూడా రెడ్డే వచ్చింది. ఓవరాల్ శారీ అంతా ఇట్లానే ఉంది. ఫుల్ ఎల్లోయిష్ క్రీమ్ అండ్ గోల్డ్ జరీ ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. మామిడి పిందెల బార్డరు చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది శారీ. బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను, చూపిస్తాను చూడండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను దానిపైన. ఇది బార్డర్ ఏమో అట్లనే ప్లెయిన్ వదిలేసాను, ఏమైనా వర్క్ చేయిస్తే కనపడదేమో అని. ఎల్లో కలర్ ఉంది కదా శారీలో, అది చేపించాను. మామిడి పిందెలది చిన్నది వేసి, చిన్న చిన్నగా మామిడి పిందెలు వేసి చూపిస్తాను చూడండి. దగ్గర నుండి మామిడి పిందెల్లాగా వేసి చిన్న ఫ్లవర్స్ అండ్ డైమండ్ షేప్వి కుందన్స్, థ్రెడ్ వర్క్, కంప్యూటర్ థ్రెడ్ వర్క్. హ్యాండ్స్కి ఏమన్నా నేనే చేసుకుందామని చూస్తున్నాను వర్క్. ఒకవేళ చేసుకుంటే మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. మీకు కావాలంటే చెప్పండి, కంపల్సరీ నేను షేర్ చేస్తాను. ఈ మామిడి పిందెల దగ్గర, మామిడి పిందెల షేప్ దగ్గర ఏదైనా వర్క్ చేసుకుందామని చూస్తున్నాను బ్లౌజ్కి. బ్లౌజ్ ఎలా ఉందో నాకు చెప్పండి, వర్క్ ఎలా ఉందో చెప్పండి. నేను సింపుల్గానే ఇష్టపడతాను, ఎక్కువ హెవీగా నాకు ఏమంత నచ్చదు. నా ఓన్గా అయితే నేను చేసుకుంటాను వర్క్. ఎట్లా ఉందో బ్లౌజ్ చెప్పండి. ఇంకొక శారీకి వెళ్ళిపోదాము. ఇది బేబీ పింక్ శారీ. ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నానండి శారీ. ఆ శారీ ఎల్లో శారీ అయితే నాకు ప్రైస్ తెలీదు, ఎందుకంటే అది పెట్టారు కదా. ఇదేమో ఇది కూడా 1000 రూపీసే అండి శారీ, సౌత్ ఇండియాలో. ఇది బ్లూ కలర్ కనపడుతుంది మీకు, బ్లూ, ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి మొత్తము. శారీ ఓవరాల్ శారీ అంతా అట్లనే వచ్చింది, చిన్న చిన్న లీవ్స్, ఇట్లా ఫ్లవర్స్ అన్నమాట. ఎల్లో, బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ ఫ్లవర్స్. పళ్ళు ఏమో సిల్వర్ థ్రెడ్ది ఇచ్చారు పళ్ళు.
బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజే వచ్చింది. కాకపోతే నేను అది స్టిచ్ చేయించలేదు. పళ్ళుకేమో చిన్న ఫ్లవర్స్, మామిడి పిందెలు అవన్నీ, కానీ సరిగ్గా కనపడట్లేదు కెమెరాలో, క్యాప్చర్ చేయట్లేదు కెమెరాలో. బార్డర్ ఏమో ఇట్లా చిన్న బార్డరే వచ్చింది. పైన కింద చిన్న బార్డరే అండి. ఓవరాల్ శారీ అయితే మొత్తం ఆ ఫ్లవర్స్, లీవ్స్ మొత్తం అట్లానే ఉంటుంది. బ్లౌజ్కి వచ్చేసరికి నేను మన క్లాత్ ఒకటి తీసుకున్నాను, కాటన్ సిల్క్ క్లాత్ తీసుకొని ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఆ క్లాత్ వేయించాను. పింక్ కలర్తోని హ్యాండ్స్ పెట్టించుకున్నాను. వచ్చిన బ్లౌజ్తో హ్యాండ్స్ పెట్టించుకున్నాను అనమాట. ఆ వర్క్ నేనే చేసుకున్నాను. చిన్న చిన్న కుందన్స్, గోల్డెన్ లేస్, స్టోన్ లేస్ నేనే స్టిచ్ చేసుకున్నాను. ప్యారెట్ గ్రీన్ ఉందని ఆ రౌండ్వి నేనే చేసుకున్నానండి వర్క్. ఈ చిన్న చిన్న కుందన్స్ నేనే స్టిచ్ చేసుకొని కుట్టుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ ఈ వర్క్ అయితే నేనే చేసుకున్నానండి బ్లౌజ్కి. మళ్ళీ నెక్కి పైపింగ్, ఆ పింక్ కలర్ది పైపింగ్ చేయించాను. వచ్చిన శారీలో వచ్చిన క్లాత్తోనే పైపింగ్ చేయించాను. అక్కడ పళ్ళు వస్తుందని అక్కడ ఏమీ స్టిచ్ చేయలేదు. గోల్డెన్ బాల్ లేస్ అండ్ స్టోన్ లేస్ ఏం స్టిచ్ చేయలేదు. ఇదైతే కాటన్ సిల్క్ క్లాత్ తీసుకొని సపరేట్గా స్టిచ్ చేయించాను బ్లౌజు. మీకు ఎలా ఉందో చెప్పండి, నా శారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి, నేను చేసుకున్న వర్క్ ఎలా ఉందో చెప్పండి కమెంట్లో. ప్లీజ్ లైక్ మై వీడియో అండి. అందరు కమెంట్ చేయండి ప్లీజ్. ఇవేమో చేనేత వస్త్రాలయంలోనే, అక్కడ నెక్లెస్ రోడ్లోనే తీసుకున్నాను బ్లౌజ్ పీసెస్. ఈచ్ 200 పడినాయండి. ఎక్కువ పడ్డాయా తక్కువ పడ్డాయా నాకు కమెంట్లో చెప్పండి. ఒకటి బ్లూ, 2 పింక్ తీసుకున్నాను. ఒక పింక్ స్టిచ్చింగ్కి ఇచ్చేసాను. ఒకటి బ్లాక్ కలరు. ఇది మన ఇప్పుడు వస్తున్నాయి కదా ట్రెండ్. ఇదేమో బ్లాక్ ఇక దేని మీదకైనా వేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నానండి. బాగుందా చెప్పండి. నా బ్లౌజ్ ప్రైస్ 200 అండి ఈచ్ బ్లౌజ్ పీస్. ఎక్కువ తక్కువ నాకు కమెంట్లో చెప్పండి. అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. దేని మీద పింక్ శారీ పైన బ్లూ బ్లౌజ్ వేసుకోవచ్చు. బ్లూ బ్లౌజ్ పింక్ అని తీసుకున్నానండి. ప్లీజ్ లైక్ మై వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.